క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాను ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించాను ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాను ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించాను ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు
నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. చక్కగా పాటపాడి దేవుని నామాన్ని మహింపరిచిన సహోదరుని బట్టి దేవుని నామం ఎంతగానో మహింపరచబడింది. ఆమెను ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. మంచిది. ఈ సమయంలో ఇంకా పాటలు పాడే వాళ్ళు రావచ్చు. ఈ సమయం కేటాయించబడింది కాబట్టి 8 గంటల దాకా 8 గంటల వరకు పాటలు రెడీ. అందరికి నా వందనాలు. ఇళ్లలో ఉన్న పండుగంట అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచు జల్లు మందిరాన పూసనేడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచు జల్లు మందిరాన పూసనేడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, యోధా దేశమందు వెన్నెలా, బెత్లెహేము దేశమందు వెన్నెలా, యోధా దేశమందు వెన్నెలా, బెత్లెహేము పురమునందు వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, సీయోనులోనంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, సీయోనులోనంట వెన్నెలా, తనన్నానన తనననా, తనన్నానన తనననా, తనన్నానన తనననా, తనన్నానన తనననా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, అర్ధరాత్రి కాల మందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా, అర్ధరాత్రి కాల మందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, సీయోనులోనంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, సీయోనులోనంట వెన్నెలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దుక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, యోధా దేశమందు వెన్నెలా, బెత్లెహేము పురమునందు వెన్నెలా, యోధా దేశమందు వెన్నెలా, బెత్లెహేము పురమునందు వెన్నెలా, రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా, రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా, తనన్నానన తనననా, తనన్నానన తనననా, తనన్నానన తనననా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచు జల్లి మందిరాన పూసనేడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచు జల్లి మందిరాన పూసనేడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హల్లెలూయా.
హల్లెలూయా. చలి చలి గాలులు వీచే వేళ కళ కళ మెరిసింది ఓ నవ్య తార. చలి చలి గాలులు వీచే వేళ కళ కళ మెరిసింది ఓ నవ్య తార. చలి చలి గాలులు వీచే వేళ కళ కళ మెరిసింది ఓ నవ్య తార. యోదయ దేశన బేత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన. యోదయ దేశన బేత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన. మరియ ఒడియే ఉయ్యాల ఆమె లాలన జంపాల. మరియ ఒడియే ఉయ్యాల ఆమె లాలన జంపాల. చలి చలి గాలులు వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తార. చలి చలి గాలులు వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తార. తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి మూలములతోనే ఏదించినారు. తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి మూలములతోనే ఏదించినారు. రాజాతి రాజా యేసన్న రవికోటి తేజ యేసన్న. రాజాతి రాజా యేసన్న రవికోటి తేజ యేసన్న. చలి చలి గాలులు వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తార. చలి చలి గాలులు వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తార. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మహిమ వచ్చిన హాస్టల్ గారిని బట్టి దేవుని యొక్క మహిమ వచ్చింది. మంచిది. ఈ సమయంలో ఇంకో పాట అవకాశం ఉంది, వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. బెత్లెహేములో రక్షకుడు ఉదయించినాడుగా. సందడి 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 నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప. నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప. యేసయ్య పుట్టాడు ఆయనే రక్షకుడని. యేసయ్య పుట్టాడు ఆయనే రక్షకుడని. పూజించి
లోకానికి రాజాయని నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులను చేరా నశించిపోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులను చేరా వాక్యమై ఉన్న దేవుడు దీనుడై భూమికొచ్చినాడు వాక్యమై ఉన్న దేవుడు దీనుడై భూమికొచ్చినాడు పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని పరలోకానికి రాజాయని లోకానికి వెలుగాయని పరలోకానికి రాజాయని పాపములో ఉన్న ప్రతి వారి కొరకు ప్రాణాన్ని అర్పింప పాపలు పడలించి పాపములో ఉన్న ప్రతి వారి కొరకు ప్రాణాన్ని అర్పింప పాపలు పాలించి కరమును చాచి ఉన్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు కరమును చాచి ఉన్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం లోకానికి వెలుగాయని పరలోకానికి రాజాయని లోకానికి వెలుగాయని పరలోకానికి రాజాయని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన ప్రజలందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో పాటలు సమాప్తం అయిపోయినాయి. మరి ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు అలాగే ముఖ్య ప్రసంగికులుగా మాణిక్యాలరావు గారు కూడా మాట్లాడవలసి ఉంది. సమయంలో అద్భుతంగా మంచి గాత్రాలతో దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచిన ఆత్మీయ బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనం సందేశాల్లోకి క్లుప్త సందేశాల్లోకి వెళ్ళిపోదాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీవు ఇచ్చిన ఈ మంచి అవకాశం ప్రభువా నాయన, ఈ ఉయ్యూరు పట్టణంలో ప్రభువా అయ్యా దైవది కృపలో నాయన సజీవులుగా మమ్మల్ని ఉంచి మాకు మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీ దాసుడు మాణిక్యాలరావు అయ్య గారు నాయన భారంతో నాయన మరి ఎంతో దేవుని యొక్క పనిని జరిగించాలని ఒక ఆలోచన కలిగి ప్రభువా నాయన ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ ఉండగా ప్రభువా నీవే ముందుండి నాయన నడిపించిన ప్రతి ఘట్టను బట్టి వందనాలు స్తోత్రాలు. అలాగే చిన్న చిన్న నాయన మరి మాటలు నాయన ఈ షార్ట్ మెసేజ్ లాంటి ప్రభువా ముగ్గురు నాయన ఈ క్రిస్మస్ గురించి నేను మాట్లాడవలసి ఉంది ప్రభువా. దాసునైనా నన్ను అభిషేకించి వాడుకోండి, మీరే మాట్లాడి దీవించి ఆశీర్వదించండి. యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకున్నాం తండ్రి. మంచిది. మీ అందరూ ప్రభు నామంలో వందనాలు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం 37, 38, 41, 51, 58లో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం జీవాహారమును నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. అలాగే యోహాను సువార్త 6:38, 40లో నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అంటే
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రభు వచ్చాడు. అలాగనని ప్రభు నందు ప్రియులరా, దేవుడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటాడు. అలాగే నన్ను పంపిన వారి యొక్క చిత్తము నెరవేర్చటకే నేను వచ్చాను అని అంటాడు 6:38 యోహాను సువార్త. మన జీవితంలో తండ్రి చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ తండ్రి చిత్తాన్ని మనం కనుగొని తెలుసుకొని ఆ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం ప్రభు నందు ప్రియులారా. మరి ఈ యొక్క అంత్య దినములో, అపాయకరమైన దినాలలో ఈ క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్నాం. మనం మెయిన్ ఐడియాలజీని గమనించాలి. అనేక మంది ప్రభు నందు ప్రియులారా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలనే ఉద్దేశం లేకుండానే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత జీవితం, సొంత ఇష్టాలను, సొంత ప్రయత్నాల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నేను ఇక్కడ ఏం చేయాలి అనేది తెలియకుండా బ్రతుకుతున్నారు. సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఆయన క్రీస్తుకు పట్టబడ్డాడు. ఆయనకు విషప్రయోగం చేశారు. ఆయన ఎంతగానో బలవంతంగా ఆయన ఆపాలని చూశారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు నా ఊపిరి వంటి వాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నా ఊపిరి కాబట్టి నా ఊపిరిని నేను వీస్తే నేను చనిపోతా, నిర్జీవం అయిపోతా. మరి నా ఊపిరి నాలో ఉంది అంటే ఆయన భిక్షే కదా. యేసు అంటే ఆయన నా ఊపిరి, నా ఉశ్వాస నిశ్వాసను నేను ఎలా విడిచిపెట్టగలను అన్నాడు. అంత గొప్ప మాట ప్రభువుని అందుతున్నారు. నిజంగా మనం ఆలోచిస్తామా? మన ఊపిరి కాదు దేవుడు మనకు ఊపిరి ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఆయన దగ్గరికి వెళ్తానికి ఎందుకు కష్టం, బాధ? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎందుకంత బాధ? ప్రభువు నందు ప్రియులారా, ఆయన పునరుద్ధానం ఇవ్వటానికి వచ్చాడు. యేసుక్రీస్తు రాకపోతే, యేసయ్య లేకపోతే మనకు పునరుద్ధానం లేదు. సమాధులు రేపు బద్దలయ్యి తెరుచుకొని మనందరం మహిమ శరీరం ధరించుకొని పరలోకానికి వెళ్ళే ఒక ఆ పరిస్థితిని యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. ఆయన మనలను పునరుద్ధానము చేయటం కోసం ప్రభు వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రభు వచ్చాడు. అలాగనే 1 తిమోతి 1:15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ప్రభు నందు ప్రియులారా, ఆయన ఏం చేశాడంటే ఆయన 1 తిమోతి 1 పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ప్రభు నందు ప్రియులారా, పాపులు అయిన మనం, ఆదాము సంతానం అయిన మనం పాపులం, మనలను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాగే 2:26 ఏప్రిల్ 9:26 అంటాడు, పాప నివారణ చేయుటకు, పాపం నుండి మనలను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను రక్షించడానికే కానీ ఆయన మనం తీర్పులోనికి తీసుకురావడానికి రాలేడు. ప్రభు నందు ప్రియులారా, దైవజనుడు దేవుడి చేత ఎంతగానో వాడబడుతున్నాడు. ఇది రానున్న రోజుల్లో గొప్ప మినిస్ట్రీగా మారాలి. మరి మనం ఏంటంటే కోత కోసేవారిని కనిపెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు కొద్దిగా ఆసక్తి కలిగిన వారికి ఇక్కడ అయ్యగారు ధనముతో ఈ పని చేయట్లేదండి, ధనం ఉండి పని చేయట్లేదు, ధనం కోసం కూడా ఆయన పని చేయట్లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఆయన మాట్లాడతాడు మా కొరకు, మేము వచ్చి వెళ్ళినా కూడా మాకు ఎంతో ఆయన మళ్ళీ సందేశాన్ని ఇస్తారు. అంటే ఆయన బలము ఎంతగానో ఉందో చూడండి బైబిల్ మీద. అంటే దేవుడి అభిషేకం అది. దేవుడు దీన మనసు గలవారిని దీవిస్తారని చెప్పాడు కదా. ఆయన అలాగే దీన మనసుతో మరి ఇక్కడ అంతగానో పరిచయం చేస్తున్నాడు. మరి మాణిక్యాలరావు గారు ఈ మినిస్ట్రీ ఎంతగానో ఇంకా విస్తరించేలాగా అనేక మంది చుట్టుపక్కల ప్రాంతంలో కోత విస్తారముగా ఉంది. హల్లెలూయా. మరి అనేకుల్ని మనకి తెలిసిన వారిని ప్రోత్సహిద్దాం, ఇక్కడికి అనేకులకి నడిపిద్దాం. ఎందుకంటే దేవుడి మాటలు నేర్చుకోవాలి. ఎంత తెలిసినా కూడా దేవుడి మాటలు నేర్చుకోవాలి. అవి మాణిక్యాలరావు గారు మాకు చెప్తుంటే మాకు చాలా విషయాలు బట్టి ఆనందం కలుగుతుంది. ఈ విషయాలు మాకు మేము చాలా చోట్లకి వెళ్ళాము కానీ ఎక్కడా కూడా ఈ విషయాలు మాకు చెప్పలా. ఇలాంటి లోతైన మర్మాలు ఎవరు చెప్పరండి. కానీ దైవజనుడు లోతైన మర్మాలు అంటే సేవకులకి ఉపయోగపడే మర్మాలు,
విశ్వాసులకు ఎలాగో బోధించాలని నేర్పే విద్యార్థి వలె ఆయన ఇక్కడ మనందరికీ కూడా అనేక మందిని విద్యార్థుల్లాగా తయారు చేయాలని ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దైవజనులు కూడా వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. మరి ఇక్కడ జరుగుతున్న పరిచర్య, మరి మాణిక్యరావు గారు ఈ యొక్క సేవా పరిచర్యలు మరి సేవకులు ఎంతగానో చెప్తున్నారు. అబ్రహాం జాన్ గారు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు మరి క్రిస్మస్ వర్తమాన గ్రీటింగ్స్ పంచుకోవాల్సిందిగా ప్రభు బయట మనం చూస్తున్నాం. చేరువచ్చిన మీరందరికీ దేవుని నామములో తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేసుకుంటూ మాణిక్యరావు గారు ఎంతో ప్రయాసంతో చేసే ఆయన యొక్క పరిచర్య, ఆయన కాలేజీ, ఆయనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని తెలియపరుస్తున్నారంటే చాలా సంతోషం వేస్తాను. దేవుడు నాకు కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అందరు ఏమంటారంటే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని మాత్రం చెప్పుకోబోతుంది. మనం ఎవరైతే భార్య అంటే స్త్రీ పురుషుల ద్వారా పుట్టిన వారిని పుట్టాడని పరిశీలించారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఆయన జన్మిస్తాం కాదు, పుట్టుతాం కాదు, అవతరించాడని చెప్పాలి మన తెలుగు భాషలో అయితే. అలాగే దీన్ని ఇంగ్లీష్లో మనకు ఒరిజినల్గా ఇప్పుడు అన్ని ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి ఇందాక పాట పాడింది సిస్టర్ కోకిల అనుకుంటా. ఆ కోకిల చాలామంది ఏమనుకుంటారంటే ఇంటికి, వంటికి, పంటికి అంటే పంటికంటే భోజనం మేము గుండులు చేసుకుంటూ ఉంటాం, అలాగే ఒంటికంటే మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం, అలాగే ఇంటికంటే సున్నాలు కొట్టుకుని సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటాం. అది కాదు. క్రైస్ట్ మాస్ అంటే ఇంగ్లీష్ పదం అది ఒకటి. క్రైస్ట్ అంటే క్రైస్ట్ అనేది ఒరిజినల్గా హెబ్రీ భాషలో అయితే మెషియా, ఇప్పుడు పెట్టింది మాట మంచి మాట పెట్టారు, మెషియా అభిషక్తి. అభిషక్తిని ఏమన్నారంటే హెబ్రీ భాషలో మెషియా అంటారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అదే గ్రీక్లో చేంజ్ చేసినప్పుడు ఏమొచ్చింది దాని పేరు క్రిస్టోస్ వచ్చింది. క్రిస్టోస్ కాక తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి మన ఇంగ్లీష్లో ట్రాన్స్ చేసినప్పుడు విలియం కెల్లర్ గారు ఏం చేశారంటే క్రైస్ట్ అని చెప్పారు. తర్వాత మాట ఏంటంటే మాస్ అనేది లాటిన్ భాష, అది ఒరిజినల్గా. తెలుగులో దాన్ని ఏమంటారంటే ఆరాధన, లేకపోతే ఇంగ్లీష్లో వర్షిప్, ప్రైజ్, లేకపోతే తెలుగులో స్తుతిస్తాం, పూజిస్తాం. క్రైస్తుని అంటే మన భాష మనం చెప్తామంటే ఇప్పుడు క్రీస్తుని ఆరాధించడం అంటే మనం స్తుతిస్తానికి వచ్చాం. అంతేగాని ఇది ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మాత్రం కాదు అని మన ఏ రోజు ఉన్నది మనకు తెలుసు. కానీ ఈరోజు ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే యేసు ప్రభు మనకు ఈరోజు ఈ యొక్క లోకంలో ఇప్పుడు మనందరూ చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? రకరకాలుగా చెప్పుకున్నాం. ఏంటి మన పాప బాప్టిస్ట్ యోహాన్ గారు అయితే ఏం చెప్తాడు? లోక పాపము మోసుకొని పోవు గొర్రెపిల్ల. అంటే ఆదాము అవ్వల దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి పాపాన్ని దేవుడు పరిహరిస్తానికి, దాన్ని క్షమిస్తానికి మనకి దేవుడే పాత నిబంధన అంతా చాలా నానా విధమైన సమయాల్లో నానా విధమైనటువంటి ప్రవక్తల ద్వారా చాలా ఇదిగా చెప్పినా కూడా లేదు. ఇప్పుడు రోజుల్లో ఎవరు చెప్తున్నారు? మనకి యేసు ప్రభు వారే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాటలు మనం తెలుసు. ఇప్పుడు మనం ఏం చూసామంటే మొత్తం అప్పుడు యేసు ప్రభు పుట్టారు అనకూడదు. మనం బైబిల్ చదువుకున్నాడు అందరూ ఏమనుకోదా? మనం సాధారణంగా పుట్టు కాదు కదా, మన నీకులాగా నాకులాగా పుట్టలేదు కదా. పుట్టాడా? చదివి తెలుసు కదా. దేవుడి యొక్క ఆత్మ మరియు పరిశుద్ధాత్మ కమ్మగంటగా ఆయన పుట్టాడు కదా. పుట్టాడు అనుకుంటే జన్మించాడు చెప్పు, అవతరించాడు చెప్పు. ఇంతకీ ఆయన్ని ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ మనం సర్వసాధారణంగా చెప్పుకుంటాం. ఆయన నడి రోడ్డు మీద రాహేలు సమాధి దగ్గర రోడ్డు మీద ఆయన అవతరిస్తాడు. ఎక్కడ?
సత్రంలో కాదు, పశువుల పాకలో కాదు. ఆయన అవతరించేది ఎక్కడంటే నడి రోడ్డు మీద, అది కూడా రాహేలు సమాధి దగ్గర. అది మొదటి సమయాలు 10వ అధ్యాయంలో సౌలు గారు అంటే బెంజామీన్ గోత్రికుడు బెంజామీన్ని పుట్టి కనినప్పుడు అక్కడ రాహేలు గారు చనిపోతారు. ఎక్కడ చనిపోతారండి? మీకు అందరూ తెలుసు కదా. రాహేలు గారు ఎక్కడ చనిపోతారు? రోడ్డు మీద బెత్లెహేముకి ఎంట్రన్స్ అవుతాం అనగానే ఎఫత్రా మార్దాన ఆమె చనిపోతుంది. అక్కడ కనింది ఎవరిని? బెంజామీన్. ఆ బెంజామీన్ గోత్రికుడు అయినటువంటి సౌలు గారు అక్కడికి వెళ్తాడు. దేనికోసం వెళ్తాడంటే గాడిదలు తప్పిపోతాయి, దానికోసం ఆ గాడిదల కోసం వెళ్తా ఉంటే సమూయేలు గారు ఆయన చెప్పిన ప్రకారం ఆ ఏరియాకి వచ్చిన తర్వాత శుభవార్త వస్తుంది. అదే శుభవార్త అంటే గాడిదలు దొరికినాయా అని. అంటే ఆయన ఎదుగుతుంది ఏంటి? గాడిదల కోసం ఎదుగుతున్నాడు, ఆయన గాడిదలు దొరికాయి అని శుభవార్త. ఆ శుభవార్త ఎక్కడ తెలిసింది? బెంజామీన్ గోత్రికుడు అయినటువంటి సౌలు గారికి సెల్సాహు అనే ప్రాంతంకి వచ్చినప్పుడు. ఇది 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయనకి శుభవార్త వస్తుంది. అదేవిధంగా అక్కడ అదే స్థలంలో రాహేలు సమాధి దగ్గరే, రాహేలు ఎక్కడైతే సమాధి చేయబడిందో అక్కడ బెంజామీన్ పుడతాడు. కాబట్టి అదే సమయంలో ఈ మాట మళ్ళీ ఎక్కడ ఉంది? మళ్ళీ రోడ్డు మీద కన్నారని అట్టా ఉంటారు కదా, మనం అనుకుంటాం కదా. మీరు ఎలా చెప్తారంటే మీకా గ్రంథం 1వ అధ్యాయం, ఆ 1వ అధ్యాయం మొత్తం చదువుకుంటే రోడ్డు మీద రక్తస్రావంతో నేను పొరులుతూ ఉండగా నాకెవరు నన్ను చుట్టించలేదు, నన్ను చుట్టలేదు, మట్టిలోనే పొరలాడని ఉంటుంది. ఏది? మీకా గ్రంథం 1వ అధ్యాయంలో. అదే మీకా గ్రంథం 5:2 ఎక్కడ ఉందంటే ఎక్కడ? బెత్లెహేమ ఎఫత్రా చెప్తాం కదా, ఏంటి? అల్పమైన దానం కాదు అంటాడు. కానీ లూకా గారు రాసేటప్పుడు ఏం రాస్తాడంటే అల్పమైనది అని అక్కడ రాసినప్పుడు ఇక్కడ అల్పమైన దానివి కాదు అని రాస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరు అవతరించారు ఆ ఏరియాలో? మన ఈ మెస్సియా గారు యేసుక్రీస్తు వారు అవతరించాడు. కాబట్టి అప్పుడు లూకా గారు ఏమని రాస్తారంటే నువ్వు అల్పమైన దానివి కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ అవతరించాడు కాబట్టి. అక్కడ పాత నిబంధనలో మీకా 5:2 ఏమని రాశాడంటే అయ్యా ఇదంటే బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు అల్పమైన దానివి అంటాడు. ఇప్పుడు అల్పమైన దానిని కాదు అని లూకా సువార్తలో ఆయన రాస్తాడు. ఏమని? అల్పమైన దానివి కాదు. ఎందుకంటే ఇక్కడ అవతరించింది ఎవరు? నా పాపాల కోసం ఆయన అవతరించి ఆయన్ని విశ్వసిస్తే, అయ్యా నా పాపాలను నువ్వు భరించావు, నా కోసం చనిపోయాను విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. అదే రక్షకుడిగా పుట్టినవాడు. అలా అదేవిధంగా రక్షిస్తమే కాదు, ఆయనతో మనం ఆయన తండ్రి 3వ దినాన్ని లేపాడని నమ్మకం ఉంటే, విశ్వాసం నమ్మకం ఉంటే అప్పుడు మన జీవితాలు కూడా ఆయనతో పాటు ఐక్యమవుతానికి ఉంటాయి. దినదినము మనం దేవుల్లో నిత్యము మనం మన యొక్క మాటలు మాట్లాడే విధం, అదేవిధంగా తలంపులు క్రియలు మనం దేవుల్లో ఉంటే అవి మనకు మంచిగా మనల్ని ఆయనతో ఐక్యపరుస్తాయి. ఆయన సన్నిధిలో నిత్యం నడుస్తూ ఉంటాం, ఆయనతో పాటు ఉంటాం. అదే మనకి రక్షణ. దినదినము ప్రతిరోజు జీవవాయువు ఇచ్చి మనల్ని లేపుతున్నాడు. జీవాత్మనిచ్చి దేవుడు పడకల నుంచి లేపుతున్నాడు. అయ్యా అబ్రహాం గారు, అయ్యా మాణిక్యాలరావు గారు, అయ్యా రాజు గారు, అయ్యా సలోమి గారు, అయ్యా స్వార్థమ గారు లేక మనల్ని లేపుతున్నాడు. ఎప్పుడు లేపుతున్నాడు? మీ యొక్క పడకల మీద నుంచి లేపుతున్నాడు. లెగన్ వాళ్ళు చాలామంది అలాగే ఉంటున్నారు కదా. అలాగా మనం ఇక్కడ వేస్తున్నామంటే ఆయన యొక్క జీవ ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం. ఇటువంటి జీవం కలిగిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తానికి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నాం. అదే వేడుకలు ప్రపంచం అంతా జరుపుకుంటుంది. పాటలు పాడింది అదే ఆ పాట. ఏంటంటే ప్రపంచం అంతా జరుపుకున్నది ఏంటంటే ప్రపంచం అంతా ఉన్న జనాభాలో 800 కోట్లలో అందరూ జరుపుకునేది ఇప్పుడు అందులో 3 అంటే 1/4 వంతు అంటే 1/4 వంతు అంటే 2 కోట్ల మంది 200 కోట్ల మంది ఈ యొక్క సంబరాలను ఈ యొక్క వేడుకలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఏం తెలుసు? మా పాపాలు క్షమించబడినాయి, మేము పాపలం కాదు, దేవుడు మా కోసం మరణించి తిరిగి లేచి మేము తిరిగి ఆయనలో ఐక్యమైపోతాం. ఇక్కడున్న శరీరం మాత్రం ఏ విధంగా ఉందో ఆ శరీరం తిరిగి ఇక్కడ శరీరం మట్టి అయిపోతుంది. కానీ నాకు అవ్వాదాముకి దేవుడు ఇచ్చినటువంటి రూపం ఏదైతుందో ఆ రూపంతో నేను ఎప్పుడు జీవిస్తాను
అనే నమ్మకం మనకు ఉంటుంది. అంతే తప్ప ఈ సరిపోతున్నాం కదండి, ఈ బాడీ ఇప్పుడు సరే కాదు. ఈ బాడీ మనకి వచ్చింది ఎప్పుడంటే అవ్వ ఆదాములు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఈ భాగం, ఈ యొక్క శరీరం వచ్చింది. అందుకోసమే ఎప్పుడైతే ఆ పండు తినగానే ఏమైంది, వాళ్ళకి దిగంబరులు అయిపోయారు. అప్పుడు దాకున్న మహిమ శరీరం కోల్పోయారు. దిగంబరులు అయిపోతాం వల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి ఇప్పుడు మనకు కనబడే ఈ బాడీ వచ్చింది. కాబట్టి ఈ బాడీ మనకి ఏం ఇది కాదు. మనం ఎప్పుడు మనం ఊహించుకుంటూ ఉంటాం, మనం తలంపులు ఇస్తాం, మనం ఆలోచిస్తూ ఉంటాం, చూసావా, అది మనం దాంతో మాట్లాడుకుంటూ ఉంటాం. అది అసలైన విషయాల్లో మనం దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మీరందరూ రక్షింపడ్డారు. మరి మీరందరూ యేసుప్రభుని పూజిస్తానికి వచ్చారా, లేకపోతే ఊర్లో ఏదో సంబరాల మాణిక్యరావు గారు పెట్టారు, పండగ పెట్టాడు, ఊరు వచ్చి ఏదో ఒంటికి ఇంటికి పట్టికి వెళ్ళకుండా కాకుండా మనం దేవుడు అయినటువంటి వాడు మా కోసం అవతరించాడు, ఈ లోకానికి వచ్చాడు, ఆయన స్తుతిస్తానికి వచ్చాం. అందుకోసం గొల్లలు ఫస్ట్ ఏం చేశారంటే నోటి ద్వారా ఏం చేశారు, ప్రైజ్ చేశారు. నోటి ద్వారా పాటలు పాడారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంత ఉంటుంది. ఒక్కొక్క మంచి మాట్లాడతారు, దేని మాట తింటారు, మంచి పాట పాడతారు, అంటే స్తోత్రించుకుంటూ వెళ్ళారు గొల్లలు. తర్వాత వచ్చిన జ్ఞానులు ఏం చేశారు, సమర్పించేసుకున్నారు. వాళ్ళకున్న విలువైన సంపదను తీసుకొచ్చారు. వాళ్ళు మామూలుగా ఏదో చిన్న సంపదను అయిగా తీసుకొచ్చింది వాళ్ళు. వాళ్ళ దేశంలో వాళ్ళకి విలువైన సంపదను వాళ్ళు తీసుకొచ్చి దేవునికి సమర్పించారు. అంటే ఏంటి, నాకున్నదంతా నీకు ఇస్తున్నాను అంటున్నారు. అలాగే మనం కూడా ఈ యొక్క క్రైస్ట్మస్లో మనం ఆయన ఆరాధిస్తానికి నీకున్నది మొత్తం సమర్పించుకుని ఆయనకి నువ్వు ఆరాధించాలి. అలాగే బలంలాగా పాటలు పాడాలి. ఈ యొక్క క్రిస్మస్కి నన్ను పిలిపించి ఈ మాటలు చెప్పినందుకు మాణిక్యాలరావు గారు ఇక్కడ మంచి క్లాసు మీకు చెప్తున్నా అంటే మీకు చాలా అదృష్టవంతులు మీరు అందరూ. దేవుడిచ్చిన మీ కృప, అది దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులు వాడుతున్నారు కాబట్టి దేవుడి కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాను. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన కాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. చాలు. ఇక్కడ ఏమవుతుంది, హేరోదు రాజుగా ఉంటాడు. హేరోదు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యూదయ బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతారు. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారంటే హేరోదు దగ్గరికి వస్తారు. హేరోదు దగ్గరికి వచ్చి ఏమంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చినాం. ఇక్కడ జ్ఞానులు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. అప్పుడు ఎవరైనా రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. రాజు పరిపాలన చేసే రాజుకు కుమారుడు పుడితే ఏమంటారు, రాజకుమారుడు అనాలి. మరి వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. బైబిల్ తప్పు రాసినట్టున్నారు కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆయన నక్షత్రం చూచి వచ్చాం. అరే పుట్టిన ఆయనకి నక్షత్రం ఏంటండి, అప్పుడే పుట్టాడు ఆయన, మరి ఆయనకు నక్షత్రం ఉందంట. వాళ్ళు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. జాన్ వెస్లీ గారని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఎక్కడున్నాడు? ఎక్కడ జాన్ వెస్లీ? ఇంగ్లాండ్ దేశంలో. ఇప్పుడు 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ గారని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు, వీళ్ళు కాదు, ఆయన పేరు వీళ్ళందరూ పెట్టుకున్నారనమాట. అయితే ఆయన ఎంతో గొప్ప దైవజనుడు అంటే ఆయన 42,000 మెసేజ్లు చెప్పాడంట ఆయన జీవితం మొత్తం మీద. 42,000 మెసేజ్లు, 2,60,000 మైల్స్ తిరిగాడంట, గుర్రం మీద ఎక్కి తిరిగేవాడంట. అలాగే దాదాపుగా 200 బుక్స్ ఆయన రాశాడనమాట. ఇప్పుడు చూడండి, CSI, CBM, పెంతుకోస్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆయన స్థాపించిన దాంట్లోంచి వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా అంత గొప్ప దైవజనుడు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఊరు పరిసర ప్రాంతాల్లోకి కొంతమంది వెళ్ళి వాళ్ళకి ఏమలవాటు అంటే ముందు తాగే అలవాటంట. ఏ ముందు? టానిక్లు కాదు, ఆ ముందు ఏది బార్ షాపులో అమ్ముతారు చూడండి, ఆ బార్ షాపులో తాగే ముందు అలవాటంట. వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి మాకు ముందు కావాలి, షాప్ ఎక్కడుందని అడుగుతుంటే అక్కడ ఆ ఏరియాలో అసలు బార్ షాపులు లేవంట. అదేంటంటే వాళ్ళు చెప్పారంట, జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇక్కడ పరిచర్య చేశాడు,
ఆయన ప్రభావం ఇప్పటికీ ఇక్కడ ఉంది. అంటే ఆయన చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రభావం అంత ఉందంట. అంటే అంత బలంగా ఆయన వాడబడ్డాడనమాట. అలాగే ఒకసారి ఏమవుతుందంటే, ఒక యవ్వన సేవకుడు జాన్ వెస్లీ గారు ఊరు వెళ్తాడంట. ఊరెళ్ళి ఆ ఊరిలో జాన్ వెస్లీ గారు చాలా గొప్ప దైవజనుడు కదా, జాన్ వెస్లీ గారు గొప్ప దైవజనుడు కదా, ఆ ఊరు ఎలా ఉంది చూద్దామని వెళ్తాడంట. వెళ్తే ఆ ఊరిలో కొంతమంది పెద్దలు ఉంటారంట. వెళ్ళి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట. అతను అడుగుతాడంట ఏమని, ఈ ఊరిలో ఎవరన్నా గొప్పవాడు పుట్టాడా అని. వాళ్ళు అంటారంట, లేదు లేదు లేదు, మా ఊరిలో ఎవరు గొప్పవాళ్ళు పుట్టలేదు అంటారంట. అతనికేమో, అరే జాన్ వెస్లీ గారు ఈ ఊరిలో పుట్టాడు కదా, ఇంత గొప్ప దైవజనుడు ఇక్కడ పుడితే ఇక్కడ ఎవరు పుట్టలేదు, గొప్పవాడు పుట్టలేదని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ అడుగుతాడు, కాదండి మీ ఊర్లో ఎవరైనా గొప్పవాడు పుట్టాడంటే, లేదు లేదు లేదు, మా ఊర్లో ఎవరు గొప్పవాడు పుట్టలేదు అంటారంట. ఈయన మళ్ళీ అడుగుతాడు, అట్లాగే సార్ మీరు సరిగా చెప్పండి, మీ ఊర్లో ఎవరైనా గొప్ప వ్యక్తి పుట్టాడంటే వాళ్ళు అంటారంట, మా ఊర్లో కాదు మా దేశంలోనే ఎవరు గొప్ప వాళ్ళు పుట్టలేదు అంటారంట. వాళ్ళు ఏమంటారంటే, ఎవరు గొప్ప వాళ్ళు పుట్టలేదు, పుట్టినప్పుడు పిల్లలుగా పుట్టారు, తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అంటారంట. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమంటారంటే, జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఈయన ఎలా పుట్టాడు, రాజుగా పుట్టాడు, రాజకుమారుడు కాదు ఈయన, రాజకుమారుడిగా పుట్టలే, ఈయన రాజుగా పుట్టాడు. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని పూజింపవచ్చాం. ఆయన నక్షత్రం ఏందండి, అప్పుడు పుట్టినాయనకి నక్షత్రం ఉంటుందా? కౌన్సిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచ్చినారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ఆ ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. చాలు ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సృష్టి మొత్తం పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ సృష్టి మొత్తం చేసింది ఎవరంటే, ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాయంటే, ఆకాశం అందున్నవి భూమి అందున్నవి. ఆకాశంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు చూసారా, వెళ్ళారు ఎప్పుడన్నా? ఇప్పుడు వెళ్ళలేదా? ఒకసారి ట్రై చేయలేరు. ఆకాశం ముందున్నవి, ఆకాశంలో ఎవరు ఉంటారంటే దేవదూతలు ఉంటారు. భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. భూమి కింద ఏముంది? పాతాళం ఉంది. పాతాళంలో ఎవరున్నారు? ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళలేదా? పాతాళంలో ఎవరుంటారు? దయ్యాలు ఉన్నాయి. ఆకాశం అందున్నవి భూమి అందున్నవి, అవి దృశ్యములైనను అదృశ్యములైనను, కనిపించేవి కానీ కనిపించనివి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను. ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. మా ఇష్టం అంటే కుదరదు. వీళ్ళందరూ నియమించింది ఎవరంట? ఈయనే నియమించాడు. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను అన్నీ కూడా ఆయన బట్టి ఆయన ద్వారానే సృజింపబడిన. ఆకాశం ముందున్నవి అంటే ఆకాశంకి ఏమంటే నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు సృష్టించింది ఎవరంటే క్రీస్తు వారే. అందుకే ఇప్పుడు ఆ జ్ఞానులు వచ్చి ఏమంటున్నాడు, మేము ఆయన నక్షత్రం చూసాము అంటే ఆ నక్షత్రాలు సృష్టించిందే ఈయన. అందుకే జ్ఞానులు ఏమంటున్నారంటే, మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప వచ్చాము. ఇందాక అబ్రహాం జాన్ గారు చెప్తున్నారు, ఆయన పుట్టాడు అనకూడదు. అంటే ఆయనకి పరలోకంలో పుట్టుక లేదు. పరలోకంలో దేవుడిగా ఆయనకి పుట్టుక లేదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి పుట్టుక ఉంది. భూమి మీద ఆయనకి స్టార్టింగ్ ఉంది. పరలోకంలో ఆయనకి స్టార్టింగ్ లేదు ఆయనకి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, హేరో దగ్గరికి వస్తారు. హేరో దగ్గరికి వచ్చి ఏమంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, హేరోదు అనుకుంటాడు, అరే నేనే రాజునైతే ఇంకో రాజు పుట్టాడంటారు వీళ్ళకి ఏమన్నా తిక్కలా? హేరోదు భయం వేస్తుంది, అరే నేను రాజునున్నాను ఇంకో రాజు వచ్చాడంటారు వీళ్ళు. చూడండి గ్రంథాలు తిరిగాయండి అంటాడు.
ఎప్పుడైతే వాళ్ళు గ్రంథాలు తిరగేయమంటారో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏముంది, యూదులకి ఏముంది, ధర్మశాస్త్రం ఉంది. పాత నిబంధనప్పుడు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ పుట్టాడు చూద్దాము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండేను. చాలు. బెత్లెహేము ఎఫ్రాతా వాళ్ళు తిరిగేశారు, గ్రంథాలు తిరిగేశారు, దొరికింది. ఎక్కడ పుడతాడంట? బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేము ఎఫ్రాతా. ఎందుకు ఎఫ్రాతా అంటాడు అంటే పాత నిబంధనలో మనం చూస్తే, బైబిల్లో చూసే 2 బెత్లెహేములు ఉంటాయి. ఒకటి బెత్లెహేము ఎఫ్రాతా, ఇంకోటి దాను గోత్రానికి ఇచ్చిన స్థలంలో ఇంకొక బెత్లెహేము ఉంటుందన్నమాట. అందుకే బైబిల్ అనేది దేవుడిచ్చిన గ్రంథం కాబట్టి చాలా డీటెయిల్గా తప్పు లేకుండా రాస్తాడు. ఎక్కడ బెత్లెహేములో పుడతాడంటే ఎఫ్రాతా దగ్గర ఉన్న బెత్లెహేములో పుట్టాలన్నమాట ఈయన. అక్కడ అదే చెప్తున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఎందుకు స్వల్ప గ్రామం అంట? ఆ బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 1000 మంది మాత్రమే జనాభా ఉండేవాళ్ళు అంట. అది మనం ఉయ్యూరులో ఎంతమంది ఉంటారు? 50,000 నుంచి 60,000 దాకా ఉంటారు. ఇది కొంచెం టౌన్. కానీ ఆ బెత్లెహేంలో ఆయన పుట్టినప్పుడు 1000 మంది మాత్రమే ఉండేవాళ్ళు అంట. అందుకే ఏమంటున్నా అంటే బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే ఆ బెత్లెహేంలోంచి రావాలి. ఆయనకేమంటున్నాడు? ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఆయన పురాతన కాలం మొదలుకుని ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. అంటే ఈయన ఇప్పుడు పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాడు అనుకోకూడదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలం మొదలుకుని, అంటే ఆదాం దగ్గర నుంచి ఉన్నాడు ఆయన. ఆదాము ముందే ఉన్నాడు ఆయన. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. ఈ పర్వతములు, లోకాలు, ఈ భూమి అంతా కూడా ఎవరు సృష్టించారంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే పాత నిబంధన దగ్గర నుంచి, ఆదాం దగ్గర నుంచి, ఆదాంకి కనిపించింది, అబ్రహాం గారికి కనిపించింది, మెతూషెలాకి కనిపించింది, హానోకు కనిపించింది. వీళ్ళందరితో మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈ 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు అనుకోకూడదు. నేను ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలం మొదలుకుని ఆదాం దగ్గర నుంచి కూడా అందరితో మాట్లాడకుండా వచ్చింది ఎవరంటే పాత నిబంధనలో యెహోవా దూత, ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్గా ప్రత్యక్షమైంది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పాత నిబంధన అంతా కూడా మాట్లాడింది ఎవరంటే ఈయనే. అందుకే పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచు ఉన్నాడు అంట. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమి. అంటే ఈయన ఎవరు అంటే ఈయన ఒక సృష్టికర్త, ఈయనే దేవుడు. మనం ఇంకా చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడను కాను. అంటే రహస్యంగా మాట్లాడలేదంట, సీక్రెట్గా మాట్లాడలేదంటే ఎట్లా మాట్లాడాడు? నేను రహస్యంగా మాట్లాడలేదండి అంటే ఎలా మాట్లాడాడు? పబ్లిక్గా మాట్లాడాడు, సీక్రెట్ కాదు. సీక్రెట్గా మాట్లాడలేదు, పబ్లిక్గా మాట్లాడాడు. అంటే ఎప్పుడు మాట్లాడాడు? పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. అంటే ఆయన పాత నిబంధన కాలంలో అంతా మాట్లాడుకుంటూ వచ్చింది ఎవరంటే ఈయనే. అందుకే ఏమన్నాడంటే నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం అన్నమాట ఇది. అంటే ప్రభువు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు,
అలాగే ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు కలిసి భూమి మీదకి ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు వారిని పంపించారు. అంటే ఈ దైవత్వంలో ఇది ఒక ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక అన్నమాట. ఎందుకు అలా రావాల్సి వచ్చిందంటే, ఆయన ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే ఈ లోక పాపములు మోసుకొని పోవడానికి ఆయన రావాల్సి వచ్చింది అన్నమాట. అదే మనం ఇంకా చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించడి. చాలు ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఏం తీసుకొచ్చారంట? బంగారము, సాంబ్రాణి, బోళం. మీరు ఏం తెచ్చారో వచ్చేటప్పుడు? ఏం తేలేదా? జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఏం తేవద్దులే, కంగారు పడకండి. ఎంత మా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ఫ్రీగానే చెప్తున్నాం, దమ్మనారని చెప్పేసి మీరు కంగారు పడకండి. ఓకే, అక్కడ ఏం చెప్తున్నా అంటే బంగారము, సాంబ్రాణి, బోళం. ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు బంగారం? ఎప్పుడన్నా అడిగారా? బంగారం ఎందుకు తీసుకొచ్చారు? బంగారం జనాలు ఎవరికి తీసుకెళ్తారు? రాజులకు కానుకగా ఇస్తారు. రాజులకు కానుకగా ఇస్తారు. చూద్దామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం. ఒంటెల సమూహము మిద్యానీయులు నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చాలు ఇక్కడ చూడండి, ఒంటెల సమూహం, మిద్యాను ఏఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు. ఎక్కడి నుంచి వస్తారంట? షేబా నుండి వస్తారు. ఇది వచ్చినవి ఏంటంటే ఇది ఇంకా జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరలా క్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు 2వ రాకడలో ఈ అధ్యాయం జరుగుతుంది అనమాట. వారందరూ షేబా నుండి వస్తారు. షేబా అనే ప్రదేశం నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే వాళ్ళు బంగారమును ధూపద్రవ్యం తీసుకుని వచ్చి యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. అంటే ఈయన మామూలు రాజు మాత్రమే కాదు, బంగారము ధూపద్రవ్యములు తీసుకుని వచ్చి యెహోవాను స్తుతించెదరు. అంటే యెహోవాను ఆరాధిస్తారు. అంటే క్రీస్తు వారిని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధిస్తాం మనం? జనరల్గా ఎవరిని ఆరాధిస్తామండి? చర్చికి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? బంగారమును ధూపద్రవ్యములు తీసుకుని వచ్చి యెహోవాను స్తోత్రము చేయుదురు. అంటే ఆయన ఆరాధన చేస్తారు. అంటే ఈయన మామూలు రాజు కాదు, దేవుడు ప్లస్ ఆయన రాజు. ఆయన భూమి మీదకి మరలా వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే రాజుల రాజుగా, ప్రభువుగా వస్తాడు ఆయన. అలాగే ఇంకేం తీసుకొస్తారు? ఏం తీసుకొచ్చారు? సాంబ్రాన్ని తీసుకొచ్చారు. సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు? సాంబ్రాన్తో ఏం చేస్తాం మనం? ఎవరికి స్మెల్? చిన్నపిల్లలకి. అందుకే ఆయన చిన్నపిల్లవాడు ఏం తీసుకొచ్చారా? సాంబ్రాన్ని ఎందుకు తీసుకొస్తారని మన పాత నిబంధనలో చూస్తే అక్కడ సాంబ్రాన్ని ఎక్కడ వాడతారంటే దేవునికి ధూపం వేసే దగ్గర వాడతారు పాత నిబంధనలో. అంటే దేవుని ఆరాధించడానికి వాడతారనమాట. అంటే ఇక్కడ సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దేవుడు అని. ఇక్కడ సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దేవుడు అని ఇక్కడ సూచిస్తుంది అనమాట. ఇంకేం తీసుకొచ్చారు? బోళం తీసుకొచ్చారు. బోళం ఎందుకు వాడతారు? అవి ఆయన శ్రమలకు సాదృశ్యం. ఆయన సిలువలో చనిపోవటం, సమాధి చేయబడటం,
మరలా తిరిగి పునరుద్ధరణ చెందడం, ఇదంతా కూడా ఆయన శ్రమలకు సాదృశ్యం అనమాట. బోలం అనేది, బోలం తీసుకొచ్చి ఆయన శవానికి పోస్తారు. యోహాను సువార్తలో చూస్తే ఆయన శవానికి పోస్తారు. అంటే అది ఆయన శ్రమలకు సాదృశ్యం అనమాట. అంటే వాళ్ళు ఏదో గిఫ్ట్లు తీసుకొచ్చారంటే ఊరికనే తీసుకురాల వాళ్ళు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు మాత్రమే కాదు, దేవుడు వాళ్ళు ఏం తీసుకురావాలి, ఎలా ఆరాధించాలనేది ఒక ప్రణాళిక అదంతా. అంటే ఏది పడితే తీసుకొచ్చేయడం కాదు, మార్కెట్లో ఇప్పుడు వస్తా సెంటర్లో ఏదో పట్టుకొచ్చేయడం కాదు. అదంతా కూడా దేవుడు తన ప్రణాళికతో ఇవన్నీ తీసుకొచ్చేట్టు చేస్తాడు. అంటే ఈయన ఎవరు అంటే ఈయన మరలా వచ్చేటప్పుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా అయినా వస్తాడు అనమాట. ఈయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు మాత్రమే కాదు, ఈయన దేవుడైన రాజు, దేవుడు ప్లస్ అలాగే ప్రభువు అనమాట. అయితే చూద్దాం, ఎక్కువ టైం తీసుకోండిలే, ఆల్రెడీ 9 అయిపోతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునని. చాలు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరలా క్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట. ఈ 7వ దూత ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుతుంది? ఇది ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుతుంది? అయిపోయిందా అవ్వలేదు. ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు వారు భూమి మీదకి వచ్చే 7 సంవత్సరాల ముందు ప్రకటన గ్రంథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో ఎవరో మాట్లాడుతున్నారు. శబ్దం అంటే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. అప్పుడు వీళ్ళంతా ఎవరు ఉండరు, ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళంతా ఎవరు ఉండరు అనమాట. ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఈ భూమి మీద క్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు తెలుసా మీకు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు? యుగ యుగములు వెళ్తాడు. ఈ సంవత్సరాలతో సంబంధం లేదు, యుగ యుగాలు ఆయనే దేవుడు అనమాట. ఆయనే రాజ్యం చేస్తాడు, ఆయనే రాజ్యం చేస్తాడు. అందుకే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాము. అలాగే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నారంటే, ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. చూద్దాం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడురు. చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఇక్కడ భూమి మీద సంఘం ఉంటుంది కదా, ఈ సంఘాన్ని తీసుకుని పరలోకంలో ప్రవేశిస్తారు. ఇది ఈ దానిలో 70వ వారం స్టార్ట్ అయ్యే ముందు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి పరలోకంలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఒక గ్రంథం ఉంటుంది అనమాట. ఆ గ్రంథం ఏంటంటే విమోచన గ్రంథం. అది ఎవరి చేతిలో ఉంటుందంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఉంటుంది. ఆ గ్రంథాన్ని విప్పడం కాదు, చూడటానికి కూడా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవరికి అర్హత లేదనమాట. అప్పుడు అక్కడ యోహాను గారు ఏడుస్తూ ఉంటారు, అరే ఎవరికి అర్హత లేదు కదని ఏడుస్తూ ఉంటే ఒక దేవదూత ఏమంటుందంటే, ఏడవకము యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను ఇప్పుడు జయం పొందింది అని చెప్తాడు. అప్పుడు ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు ప్రవేశించి ఏం చేస్తారంటే ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు ఆ గ్రంథం తీసుకున్న దాన్ని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఆ యోగ్యత ఎవరికి ఉందంటే క్రీస్తు వారికే ఉంది. ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన వధింపబడ్డాడు, మనందరి కోసం ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన మనందరి కోసం వధింపబడి రక్తం ఇచ్చి ఏం చేశాడంటే ప్రతి వంశంలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను
అందరినీ కూడా ఆయన రక్తంతో కొన్నాడు అంట. ఇప్పుడు భూమి మీద రకరకాల కులాలు ఉండొచ్చు, రకరకాల మతాలు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా పరలోకం ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించగలరు అంటే ఆయన రక్తంతో కడగబడితే మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు. మాది ఆ కులం, మాది ఈ కులం అంటే కుదరదు, అక్కడేం ఒప్పుకోరు. అక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తంతో కడగబడాలి. ఇంకా అంతేకాదు, ఇంకా ఏముంటాడంటే ఆయన వారు భూలోకమందు ఏలుదురు. ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో మరలా క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనం కూడా ఏం చేస్తామంట? రాజ్యం చేస్తాం. ఆయన మాత్రమే రాజు కాదు, ఆయనతో కలిసి మనం కూడా రాజ్యం చేస్తాం. అందుకే ఆయన భూమి మీదకి వచ్చినాడు అనమాట. ఆయన రక్తంతో మనల్ని కొని ఏం చేస్తున్నాడు? మన రాజులు గాను యాజకులు గాను ఆయన చేశాడు. అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాం. మనం కూడా ఆయన ఆరాధిస్తే, మనం కూడా ఆయన రక్తంతో కడగబడితే ఆయన మాత్రమే కాదు రాజు, ఆయనతో పాటు మనం కూడా రాజ్యం చేస్తాం. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశం. ఇప్పటివరకు మీరు ఎవరన్నా క్రీస్తు రక్తంతో కడగబడకపోతే, క్రీస్తుని మీ సొంత రక్షకుడు అంగీకరించకపోతే, యూట్యూబ్లో చూస్తున్న మీరు కూడా ఈ క్షణమే శిలువ దగ్గరికి రండి, ఆయన రక్తంతో కడగబడండి, పరలోక రాజ్యంలో మీ ప్రవేశాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. అంతేకాదు ఆయనతో కలిసి మనం కూడా రాజ్యం చేస్తాం రాజులుగా. దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇచ్చినగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో క్యాండిల్ సర్వీస్ చేద్దామండి. క్యాండిల్ పంచుకోండి. క్యాండిల్స్ వెలిగించండి, క్యాండిల్స్ వెలిగించండి. చేసిన తర్వాత నిజమ్మా అక్కడే ఉంచండి. తీసేయండి. ఉంచండి దానివల్ల ప్రార్థన చేస్తున్నాం. కేక్ కటింగ్లోకి వెళ్తుండగా అందరు ప్రారంభిస్తాం. ఇప్పటివరకు ఎటువంటి వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా మీ నామ మహిమాత్మే వాడుతున్నారు. అందుని బట్టి మీ పదం తెలుస్తున్నాం. అలాగే కేక్ కటింగ్ తర్వాత క్యాండిల్ సర్వీస్లో వెళ్తున్నాం. సహాయం మీ నామకే మహిమ ఘనత ప్రభావం కొంచెం ప్రార్థిస్తూ ప్రార్థన కానీ ఏసు క్రీస్తుని సమర్పిస్తున్నా తండ్రి. చండి సిస్టర్ మీరు కూడా రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభువా ఈ కేకం కట్ చేస్తూ ఉండగా మీరే దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మ్యాచ్ బాక్స్ చిక్కి
అందాల తారారుదించిన కయ్యంబరవీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద సముద్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని అందాల తారారుదించిన కయ్యంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమైనంత విందుగా దోషేను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున విశ్వాసాన్ని లేడి దేవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిల్లే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తారారుదించిన కయ్యంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తారాయ పడిగో ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడచు విస్మయమందుచు ఎగితి స్వామి కడకు అందాల తారారుదించిన కయ్యంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌరమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాక ప్రసవించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తారారుదించిన కయ్యంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంత ఘనంగా ప్రభువా నాయన మరి బైబిల్ స్తోత్రం నాయన ప్రభువా నాయన మీరు జన్మ దినోత్సవ వేడుకలు ప్రభువా దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన లోకంలో భాగమైన ఒయ్యూరు గ్రామంలో నాయన మరి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి విదాసుడు
మాణిక్యరావు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా 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 వందనాలు, స్తోత్రాలు. వ్యక్తపడిన వర్తమానాలు వ్యర్థం కాకుండా సహాయం చేయండి అయ్యా నాయన. మొదటి రాకడలో ప్రభా ఎన్ని గుర్తులు ప్రభా మీరు భూమి మీదకి దేవుడిగా వచ్చారో అవన్నీ ఉన్నాయి నాయన. వాటిని మేము నమ్మాం ప్రభా. అయితే రెండవ రాకడలో మేము పరలోక రాకడం కోసం సిద్ధపరచబడాలయ్యా. వందనాలు, స్తోత్రాలు అయ్యా అయ్యా అయ్యా. మొదటి రాకడలో ప్రభా నాయన మంది ప్రభా పిలాస్పరుసు ప్రభా పవిత్రకారులు అయ్యా మీరు ఉన్నారనడానికి రుజువు కనపడి ఉండగా రెండవ రాకడలో నాయన నిత్యత్వానికి ఆయన సిద్ధపరచుకోవడానికి కావాల్సిన అది అర్హతను సంపాదించుకొని కన్యక మీరు సిద్ధపడటానికి సహాయం. ఈ కార్యంలో పాల్పొందులు పొందిన ప్రతి దేవుని బిడ్డలను ఆత్మీయ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఘనమైన కార్యం జరిగిందని బైబుల్ కాలేజీ నిశ్చయంగా మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే తోడైన సహాయం చేయమని మా నామాన్ని బట్టి వేడుకొని దేవుడు ఘనంగా జరిగించారు. అలాగే భోజనం చేశారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ తోడుగొండును గాక. ఆమేన్.